లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు దానియేల్ గారు 1960వ సంవత్సరం జూన్ 4వ తేదీన చేసిన ప్రసంగము అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయం 6వ వచనం. హేరోదు అతన్ని వెలుపలికి తీసుకుని రావాలని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంకెళ్లతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. మరియు కావలివారు తలుపు ఎదుట చెరసాల కాచుకొనుచుండిరి. మరునాటి ఉదయమున మరణము నిశ్చయముగా వేచి ఉన్నప్పుడు పేతురు 2 సైనికుల మధ్య నిద్రిస్తూ ఉన్నాడు. ఇది దేవుని పిల్లలకైన ముద్రయై ఉన్నది. వారు అపాయం మధ్యలో నిద్రించగలరు. వారు భయకంపితులు కారు. ఇది ఎందుకనగా వారు మన దేవుని యొక్క మంచి జాగ్రత్తలో ఉండి హృదయములో సమాధానము మరియు మెండైన నమ్మకము కలిగి ఉంటారు. ఇండియాలో చిన్నతనము నుండి దాగియుండు బల్లులు, క్రూరమైన దొంగలు, కనబడని దయ్యాలు మొదలైన భయాల్లో మనం ఎదుగుచూ ఉంటాం. విశ్వాసములో ఎదుగుటను ఆటంకపరచుటకు సాతాను ఆ భయమును ఉపయోగించుకొనును. దేవునిలో చిన్న బిడ్డ వంటి విశ్వాసములో ఎదుగు జీవితము ఒక గొప్ప దీవెన. అది ఆత్మీయ పరిపక్వతకు ఒక సూచన. ఒకసారి తన శిష్యులు ఒక తుఫాను మధ్యలో భయపడ్డ యేసు చూచి ఆశ్చర్యపడ్డాడు. ప్రభువా, మేము నశించిపోవచ్చున్నాము అని వారు కేకవేశారు. ఆయన ఎంతో అలసి ఆ భయంకర తుఫాను మధ్యలో నిద్రిస్తూ ఉన్నాడు. ఆయన లేచి గాలిని అలలను నిమ్మళమగునట్లు ఆజ్ఞాపించి శిష్యుల అల్పవిశ్వాసాన్ని గద్దించాడు. ఇప్పుడు చంపబోటకు సిద్ధమవుతున్న సమయాన తల్లి ఒడిలోని చిన్న బిడ్డ వలె పేతురు ప్రశాంతంగా నిద్రిస్తూ ఉన్నాడు. మనము పాపము లేని హృదయము కలిగి యాదృచ్ఛికముగా మరియు బహిరంగముగా పాపమునకు దూరముగా ఉండు వైఖరి కలిగి ఉన్నప్పుడు మనము దేవునిలో నమ్మకముంచే విషయములో ఎదుగుచూ ఉంటాము. భయము దేవునికి చెందినది కాదు. ప్రకటన 21వ అధ్యాయం 8వ వచనము, భయపడుటలో ఏదో తప్పు ఉన్నది, అది ఏదో దోషమును సూచిస్తూ ఉన్నది. నీ విశ్వాసములో ఎదగకపోయినట్లయితే దేవుడు ఈ అపజయమును సహించడు. భయము సహజమైనదని నీవు సాకులు చెప్పలేవు. చాలా సహజ లక్షణాలు పరిశుద్ధాత్మని స్వాధీనం క్రిందకు తీసుకొని రావచ్చును. నీ హృదయంలో కోపము లేక ద్వేషము ఎంతమాత్రము ఉంచుకొనని ఒక దశకు నీవు చేరతావు. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 8వ వచనము, పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణము. నరహంతకులు మరియు పిరికివారు దేవుని దృష్టిలో ఒకే తెగలో ఉన్నప్పుడు నీవు దేవుని చిత్తము చేయుటకు సాహసించాలి గాని నీవు భయంతో తడవు చేయకూడదు. దేవునిలో నీ నమ్మకము ఎదుగుచున్న కొలది నీ జీవితం యొక్క దీవెన అధికమగుచుండును. నీ ప్రార్థన ఇంకా ఎక్కువ తీవ్రముగా తయారవ్వాలి. నీవు తృప్తి చెందకూడదు. ప్రభువులో నీవు పూర్తి నమ్మకములో వృద్ధి చెందుచుండాలి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనము, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకముంచుము. పేతురు ఈ దశకు చేరుకున్నాడు. నీ ప్రార్థనా జీవితమును అభివృద్ధి చేసుకొనుటకైన అవకాశములను నీవు నిర్లక్ష్య పెట్టినట్లయితే దేవునిలో నీ నమ్మకమును నీవు అకస్మాత్తుగా పొందుకొనలేవు. ఎదుగుటకైన అవకాశములను నీవు ఉపయోగించుకున్నంత వరకు కష్ట సమయాల్లో నీవు విశ్వాసమును కలిగి ఉండలేవు. సాతాను మనలను కదిలించి మన శత్రువులకు భయపడినట్లు చేసి మన లోతు లేని స్థితిని ప్రజలందరికీ చూపును. ప్రార్థన నీలో ఒక గొప్ప విషయమును చేయును. అది నీ వ్యక్తిత్వమును ఏకము చేసి నిన్ను త్రిత్వముతో ఐక్యపరచును.